నమస్కారం. కాకతీయ రాజవంశం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది వాళ్ల అద్భుతమైన కట్టడాలు. ఈనాటి ఇంజనీర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసే ఆ ప్రాచీన ఇంజనీరింగ్ అద్భుతాల వెనుకున్న అసలు రహస్యాలేమిటో ఈ విశ్లేషణలో మనం లోతుగా అన్వేషిద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. చరిత్రలో సాధారణంగా ఏ రాజు గుడి కట్టిస్తే ఆ రాజు పేరే దానికి పెడతారు కదా. కాని ఇక్కడో అరుదైన విషయముంది. నిధులు సమకూర్చిన రాజు పేరుమీద కాకుండా తన ఉలితో రాళ్లకు ప్రాణం పోసిన ఒక అద్భుతమైన శిల్పి అదేనండి రామప్ప. ఆయన పేరుమీద పిలువబడుతున్న ఏకైక దేవాలయం గురించిన ఆసక్తికరమైన ముచ్చటతో ఈ ప్రయాణం ప్రారంభిద్దాం. ఈనాటి మన విశ్లేషణలో ప్రధానంగా 5 అంశాల చుట్టూ మన ప్రయాణం సాగుతుంది. ముందుగా ఆ శిల్పి రామప్ప అద్భుత సృష్టి, ఆ తర్వాత నాటి ప్రాచీన ఇంజనీరింగ్ మాయాజాలం, పవిత్ర స్థలాల విస్తరణ, ఆ గుడుల నిర్మాణంలో వచ్చిన మార్పులు, చివరగా వారి బలానికి ప్రతీక అయిన ఓరుగల్లు కోట, వీటి గురించి తెలుసుకుందాం. సరే, ఇక మన మొదటి అంశం అద్భుత శిల్పి రామప్ప సృష్టించిన కళాఖండం. ఈ ప్రసిద్ధ దేవాలయం పునాదుల్లో దాగున్న రహస్యాలను ఒక్కొక్కటిగా చూద్దాం. కాలం క్రీస్తు శకం 1213. కాకతీయ గణపతి దేవుని పరిపాలనలో ఆయన సేనాని రేచర్ల రుద్రుడు ములుగు జిల్లా పాలాంపేటలో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. పేరుకే ఆయన కట్టించినా దీనికి నిజమైన ప్రాణం పూసింది మాత్రం ముఖ్య వాస్తుశిల్పి చంద్రభూషణుడు, ఆయన శిష్యుడు రామప్ప. ఇది రామలింగేశ్వరస్వామి కొలువైన ఒక అద్భుతమైన శివాలయం. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. అదే దీని నిర్మాణ ఆకృతి. కింది భాగం ఒక ఆకర్షణీయమైన నక్షత్రాకార వేదికపై నిలబడి ఉంటుంది. పైన చూస్తే ఒకే గర్భగుడి ఉన్న ఏకతల నిర్మాణం. దానిపైన ఏకంగా 4 అంతస్తుల విమానం అంటే గోపురం ఎంతో గంభీరంగా దర్శనమిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ శిల్పుల నైపుణ్యం చూస్తుంటే మనకు ప్రసిద్ధ బేలూరు ఆలయ శిల్పకళ ఖచ్చితంగా గుర్తుకురాక మానదు. నిజం చెప్పాలంటే ఇక్కడి రాళ్ళు అక్షరాల కథలు చెబుతాయి. గుడి స్తంభాలు, గోడలమీద నాగిని శిల్పాలు, మదనికలు ఎంతో సూక్ష్మంగా చెక్కారు. అంతేకాదు, రామాయణ మహాభారత ఘట్టాలతో పాటు గోపికా వస్త్రాపహారణం, రాసక్రీడలాంటి భాగవత దృశ్యాలు ఇక్కడ సజీవంగా కనిపిస్తాయి. ఇదొక అనంతమైన శిల్ప సంపద అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక అసలు విషయానికి వస్తే జాయప సేనాని రాసిన నృత్తరత్నావళి గ్రంథం గురించి బహుశా మీకు తెలిసే ఉంటుంది. అందులో ఆయన వర్ణించిన అత్యంత శక్తివంతమైన పేరిణి నృత్య భంగిమలను ఇక్కడ గుడి గోడలపై అణువణువున చెక్కారు. నాట్యశాస్త్రానికి, వాస్తుశిల్పానికి మధ్య ఇంతటి అద్భుతమైన సమన్వయం బహుశా మరెక్కడా చూడలేమేమో. సరే, ఇక రెండవ అంశంలోకి వెళ్దాం. అదే ప్రాచీన ఇంజనీరింగ్ మరియు భ్రమలు. కేవలం కళాత్మకత మాత్రమే కాదు, నాటి శిల్పులు వాడిన ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఈ దేవాలయాన్ని ఒక సైంటిఫిక్ మార్వెల్గా మార్చాయి. ఇది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. నాటి శిల్పులు ఏకంగా నీటిలో తేలియాడేంత తేలికైన సూక్ష్మ రంధ్రాలున్న ఇటుకలను ఈ గుడి గోపురం కోసం వాడారు. అంతేగాదు, గుడిలోని కొన్ని రాతిస్తంభాలను సున్నితంగా మీటితే సరిగమలు పలికే సంగీత స్వరాలు వినిపిస్తాయి. అసలు రాళ్లలోంచి సంగీతం పుట్టించడం నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యమేముంటుంది? వీటన్నింటికంటే మనల్ని కట్టిపడేసే మరో అద్భుతముంది. అదే ఇక్కడి నంది విగ్రహం కలిగించే ఆప్టికల్ ఇల్యూజన్. ఇది ఎంత పర్ఫెక్ట్గా చెక్కారంటే గుడిలో మనం ఎటువైపు నిలబడి చూసినా సరే ఆ నంది మనల్నే నేరుగా చూస్తున్నట్లనిపిస్తుంది. 100 ఏళ్ల క్రితమే ఇలాంటి దృష్టిభ్రమను అంటే ఒక అద్భుతమైన ఇల్యూజన్ని సృష్టించడం నిజంగా మాటలు కాదు. ముందుకు సాగుతూ మన మూడవ అంశమైన పవిత్ర స్థలాల విస్తరణ గురించి చూద్దాం. కాకతీయులు మరియు తదనంతర పాలకులు కేవలం ఒకే చోట కాకుండా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం లాంటి ఇతర ప్రదేశాలలో తమదైన ముద్రను ఎలా వేశారో ఇప్పుడు అన్వేషిద్దాం. కాలక్రమంలో శ్రీశైలం ఆలయ సముదాయం ఎలా అభివృద్ధి చెందిందో ఒకసారి చూస్తే, క్రీస్తు శకం 1320 ప్రాంతంలో కాకతీయ గణపతి దేవుడు ఒక దేవాలయాన్ని నిర్మించాడు. ఆ తర్వాత వచ్చిన రెడ్డిరాజు అనవేమారెడ్డి ముందు మండపాన్ని, అలాగే విజయనగర రాజు హరిహర రాయలు ముఖమండపాన్ని నిర్మించారు. ఇలా వివిధ రాజవంశాలు ప్రాకారాలను జోడిస్తూ ఈ పవిత్ర స్థలాన్ని అంచెలంచెలుగా విస్తరించాయి. ఇక మన 4వ అంశం కాకతీయ దేవాలయాల పరిణామం. రామప్ప, శ్రీశైలం మాత్రమే కాదు, కాకతీయులు రాజ్యవ్యాప్తంగా నిర్మించిన గుడులు వారి మారుతున్న సంస్కృతికి ప్రతిబింబాలుగా ఎలా నిలిచాయో చూద్దాం. ఒక చక్కటి ఉదాహరణ
హన్మకొండలోని పద్మాక్షి దేవాలయం. ఇది మనకొక గొప్ప సాంస్కృతిక మార్పును వివరిస్తుంది. మొదట్లో రెండవ ప్రోలరాజు కాలంలో ఇది ఒక జైన ఆలయంగా ప్రారంభమైంది. ఆ తరువాత కాలక్రమంలో ఇండో-ఆర్యన్ నిర్మాణ శైలిని అద్దుకుని ఒక అద్భుతమైన శివాలయంగా రూపాంతరం చెందింది. రాజ్యమంతటా ఇలాంటి గుడుల విస్తరణ చాలా వేగంగా జరిగింది. పానగల్లులో కందూరుచోడులు, కాకతీయులు కలిసి కట్టిన ఛాయా సోమేశ్వరాలయం దీనికొక ఉదాహరణ. అలాగే వెల్లంకి గంగాధరుడు అనే మంత్రి హన్మకొండలో ప్రసన్న ఆలయాన్ని, మడికొండలో భీమేశ్వర ఆలయాన్ని నిర్మించి ఈ శిల్పకళా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లారు. ఇక స్వయంభుకేశవ ఆలయం విషయానికొస్తే రాణి రుద్రమదేవి స్వయంగా ఇందులో తన చెరగని ముద్ర వేశారు. రెండవ ప్రోలరాజు ఎప్పుడో ప్రారంభించిన ఈ గుడి తూర్పు భాగాన్ని విస్తరించడమే కాకుండా అందులో ఎంతో గంభీరమైన ఒక పెద్ద రంగమండపాన్ని ఆమె స్వయంగా నిర్మించారు. ఇదే గుడిలో ఒక అద్భుతమైన శిల్పం ఉంది. అది ఆ మహారాణి శక్తికి, ధైర్యానికి ప్రతీక అని చెప్పొచ్చు. ఒక మహిళా యోధురాలు సింహం మీద విజయగర్వంతో నిలబడి ఉన్న దృశ్యమది. దీని చూసిన చరిత్రకారులు చాలామంది ఇది స్వయంగా రాణి రుద్రమదేవి రూపమే అని బలంగా నమ్ముతారు. ఇక మన విశ్లేషణలో చివరిదైన 5వ అంశం, అదే అజేయమైన ఓరుగళ్ళు కోట. ఇంతటి అపారమైన సాంస్కృతిక, వాస్తుశిల్ప సంపదను కాకతీయులు ఏ విధంగా రక్షించుకున్నారో ఈ కోట నిర్మాణం ద్వారా తెలుసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ కోట నిర్మాణం ఒక బహుళతరాల ప్రాజెక్ట్. మొదట రెండవ ప్రోలరాజు దీని పునాదులు వేస్తే, ఆ తర్వాత వచ్చిన రుద్రదేవుడు ఆ ప్రాథమిక నిర్మాణాన్ని పూర్తిచేశాడు. ఆఖరిగా రాణి రుద్రమదేవి ఏ శత్రువూ ఛేదించలేని ఒక అత్యంత పటిష్టమైన రాతికోట నిర్మించి దీనికి ఒక సంపూర్ణ రూపాన్నిచ్చింది. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. నీటిలో తేలే ఇటుకలు, మీటితే సంగీతం పలికే రాళ్లు, ఎవరూ బద్దలు కొట్టలేని భారీ రాతికోటలు 800 ఏళ్ల క్రితమే